హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లేట్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు వచ్చేసి బిడ్డ జన్మించిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఆన్లైన్లో ఎన్రోల్ చేస్తే మన దగ్గరలోని మున్సిపాలిటీ లేదా పంచాయతీలు వాళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. కానీ కొంతమంది ఈ బర్త్ సర్టిఫికేట్ ఎన్రోల్ చేయకపోవడం వల్ల లేదా ఈ మున్సిపాలిటీ లేదా పంచాయతీల్లో ఆ సర్టిఫికేట్ని కలెక్ట్ చేసుకోకపోవడం వల్ల పుట్టిన పిల్లాడికైతే బర్త్ సర్టిఫికేట్ ఉండదు. కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు లేదా పాస్పోర్ట్ రిలేటెడ్ కావచ్చు, జీవితంలో కొన్ని కారణాల వల్ల బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు చాలా అవసరం అవుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలంటే కనుక మీరు కంపల్సరీ ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఈ ప్రొసీజర్ ఏంటి, దీన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటగా మనలో చాలామంది మ్యాక్సిమం హాస్పిటల్లోనే డెలివరీ అవుతుంటారు. ఒకవేళ హాస్పిటల్లో డెలివరీ అయితే కంపల్సరీ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ పోర్టల్లో ఆ బిడ్డ యొక్క వివరాలు అనేది నమోదు చేసి ఉంటారు. సో అలా నమోదు చేసిన బిడ్డ వివరాల ద్వారా మనం దగ్గరలోని మున్సిపాలిటీ లేదా పంచాయతీల్లో కన్సల్ట్ అయితే చాలా ఈజీగా కేవలం లాయర్ నోటరీ ద్వారా మనం ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అనమాట. అలా కాకుండా మీ హాస్పిటల్ వాళ్ళు కనుక ఎన్రోల్ చేయకుండా ఉన్నట్లయితే కనుక కంపల్సరీ ఈ కంప్లీట్ ప్రొసీజర్లో మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ని పొందడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం ఒకసారి చూసినట్లయితే ఇది 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. మొదటి స్టెప్లో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి పొందాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఆధారంగా మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూసినట్లయితే మొదటగా నాన్ అవైలబుల్ సర్టిఫికేట్కి ఒక నోటరీ కావాలి. తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ కుమారుడి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని ఒక నోటరీ ద్వారా రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? కుమారుడు లేదా కుమార్తె. ఓకే. సో దీనికి కంపల్సరీగా మనకు ఒక లాయర్ నోటరీ కావాలి. అలాగే పేరెంట్స్ మరియు చైల్డ్ యొక్క ఆధార్ సర్టిఫికేట్స్ కావాలి. అదేవిధంగా రైస్ కార్డ్ జిరాక్స్ అయితే మనకు అవసరం అవుతుంది. ఈ 3 డాక్యుమెంట్స్ జత చేసి మనం నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. మున్సిపాలిటీలో అయితే మన కమిషనర్ గారు దీన్ని ఇష్యూ చేస్తారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇష్యూ చేస్తారు. పంచాయతీలో అయితే ఎంపీడీఓ గారు ఇష్యూ చేస్తారు. ఓకేనా? వన్స్ ఇది ఇష్యూ అయిన తర్వాత ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం లేట్ బర్త్ సర్టిఫికేట్ని అప్లై చేయాలి. ఓకేనా? ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్కి మనకు ఏదైతే ఫస్ట్ స్టెప్, ఈ స్టెప్లో మనకైతే ఒక సర్టిఫికేట్ వచ్చింది కదా, నాన్ అవైలబుల్ సర్టిఫికేట్. ఆ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఒక ప్రూఫ్గా వాడతాం. అదేవిధంగా తల్లిదండ్రులు బిడ్డ యొక్క ఆధార్ కార్డ్స్ వాడతాం. అదేవిధంగా రైస్ కార్డ్, ఇంకా చదువుకున్న వాళ్ళైతే కనుక ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు స్కూల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా టీసీ కావచ్చు, లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, ఇలా ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడితే మంచిదన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ అనేది 2 స్టెప్ ప్రాసెస్ అండి. మొదటగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది పొందాలి. ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ బేసిస్ మీద మళ్ళీ ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారు ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఇది జనరల్గా ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ప్రాసెస్ వచ్చేసి దగ్గర మీకు 60 రోజుల నుంచి 90 రోజులు పడుతుంది. జనరల్ ప్రాసెస్. మొదటిది నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ మీకు ఒక 15 నుంచి 20 రోజుల లోపల వస్తుంది. అదేవిధంగా ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ అనేది దీనికి 60 days ఎస్ఎల్ఏ అనమాట. అంటే 60 రోజులు. కంపల్సరీ 60 రోజులు పడుతుందని కాదు, ముందే రావచ్చు, కానీ జనరల్గా మీకు ఒక పీరియడ్ అనేది చెప్తున్నాం. ఓకేనా? సో ఈ అప్లికేషన్లు ఎలా ఉంటాయని ఒకసారి చూసినట్లయితే మనం మొదటగా నేను చెప్పినట్టు నోటరీ అనేది మనం కొట్టేయాల్సి వస్తుంది. లాయర్ నోటరీ తల్లి లేదా తండ్రి అప్లై చేసుకోవచ్చు. ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకో ప్లస్ ఏంటంటే లాయర్ నోటరీ కోసం ఏ అప్లికేషన్ల కోసం అయితే పోతామో మ్యాక్సిమం 90% అప్లికేషన్స్ కూడా వాళ్ళే ఫిల్ చేసిస్తారు. కాకపోతే మీరు ఆ డేటా అనేది యాక్యురేట్గా చెప్పాలి వాళ్ళకి. ఓకేనా? మీ వివరాలు అనేది కరెక్ట్గా చెప్పినట్లయితే
అప్లికేషన్లు కూడా వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది సింపుల్. కాకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మున్సిపాలిటీ లేదా పంచాయతీ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. అలాగే మీ పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్. ఓకేనా, ఇక్కడ తల్లి లేదా తండ్రి ఈ అప్లికేషన్ ఈ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే తల్లి లేదా తండ్రి వాళ్ళ పేరు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీ హౌస్ హోల్డ్ నెంబరు, మీ వాళ్ళ ఫాదర్ అప్లై చేస్తున్నారు కాబట్టి వైఫ్ పేరు, ఏ డేట్లో బిడ్డకు జన్మించారు, ప్లేస్లో, అలాగే డేట్. యాక్చువల్గా ఇదంతా అవసరం లేదు. ఈ అప్లికేషన్ మొత్తం వచ్చేసి మీకు ఎక్కడైతే నోటరీ కొట్టిస్తున్నారో వాళ్ళే మీకు ఇది ఫిలప్ చేసి ఇచ్చేస్తారనమాట. సో అడగండి, కంపల్సరీ ఇస్తారు, నో ప్రాబ్లం. కాకపోతే డేటా అయితే యాక్యురేట్గా ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది, లేట్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మీకు వచ్చేసి ఈ 2 అప్లికేషన్లు మీరు నోటరీ ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళే ఇది ఫిల్ చేసి ఇస్తారు. కాకపోతే మీరు డేటా కరెక్ట్గా ఇవ్వాలి. మీ ఫాదర్ ఆధార్ కార్డ్ అయితేనేమి, మదర్ ఆధార్ కార్డ్ అయితేనేమి, చైల్డ్ ఆధార్ కార్డ్ అయితేనేమి, ఈ 3 డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఇచ్చినట్లయితే ఆ ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ కానీ వాటి ప్రకారం ఇది నీట్గా ఫిలప్ చేయాలి. అలాగే మీరు ఎక్కడ జన్మించారు, మీ డోర్ నెంబర్ ఏంటి, ఓకే, ఆ హాస్పిటల్ అడ్రస్ ఏంటి. ఇంకోటి, హాస్పిటల్లో మీకు ఒక ఫామ్, ఒక చిన్న స్లిప్ ఇస్తారు, ఆ డిశ్చార్జ్ స్లిప్ అంటారు దాన్ని. ఆ స్లిప్ అనేది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, ఆ స్లిప్ యూస్ చేసి కూడా అదొక ప్రూఫ్ లాగా వాడుకోవచ్చు. దానివల్ల కొన్నిసార్లు అంటే చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది నోటరీతో పాటు ఫిల్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, సో ఈ 2 నోటరీతో పాటు ఈ 2 అప్లికేషన్లు ఫిల్ చేసిన అప్లికేషన్లు జత చేసి మీ యొక్క తల్లి, తండ్రి మరియు చైల్డ్ యొక్క ఆధార్ కార్డ్స్, ఒక్కోసారి బర్త్ సర్టిఫికేట్ కోసం ఆధార్ కార్డ్ కోసమే బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో అలాంటప్పుడు చైల్డ్ ఆధార్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. తల్లిదండ్రుల ఆధార్ కార్డ్స్, అప్లికెంట్ యొక్క రైస్ కార్డ్, నోటరీ, అప్లికేషన్స్, ఈ 5 డాక్యుమెంట్స్ను మనం జత చేసి మన దగ్గరలో ఉన్న సచివాలయాల్లో ఇది అప్లై చేసినట్లయితే మనకు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, చాలామందికి ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.